ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు గమనించండి. నెక్ కొంచెం ఫ్రంట్ వైపు డీప్ పెట్టుకుంటే మాత్రమే ఇది వర్తిస్తదండి. అదే గనక ఇంకా ఫ్రంట్ గూడా హై నెక్ పెట్టారనుకోండి, అప్పుడు ఇక్కడ పావించులు, హాఫ్ ఇంచులు తీసేదానికి లేదనమాట. చెస్ట్‌ని బట్టి ఉంటదండి అది గూడాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసానండి. ఓపెన్స్ ఏమో అటువైపున ఉన్నాయి. క్లోజ్ పార్ట్ ఏమో మన వైపు ఉందండి. ఈ లైనింగ్ వచ్చేసి 35 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఒకేసారి నేను 3 లైనింగ్ అండి ఇవి. అన్ని ఒకే ఒకే సైజ్ వాళ్ళవి. ప్లస్ ఇది స్వామి మాల కోసం అండి. అయ్యప్ప స్వామి మాల కోసం. ఈ ఆంటీ మాల వేసుకుంటున్నారు. అందుకోసం 3 బ్లౌజులు కుట్టించమన్నారు. అందుకనే కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. సారీ, 15.5కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి. నడుము కొలత వచ్చేసి 34 అండి. 34లో 4వ భాగం అంతా 8.5 అండి. 8.5 మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం కూడా మార్క్ చేసేసుకున్నానండి. అయిపోయిందా? ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చేసి 8.5కి 2 ఇంచులు మార్క్ చేసుకుంటే ఎంత అండి? 10.5 అండి. 10.5కి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. ఇది చెస్ట్ లూజ్. ఇక్కడ ఫుల్ షోల్డర్ అండి. ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. అందులో సగం వచ్చేసి 7.5 అండి. 7.5కి మార్క్ చేసేసాను. ప్లస్ ఇక్కడ కూడా చూడండి 7.5కి ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చంక డౌన్ కూడా అండి. షోల్డర్ ఎంత పెట్టానో చంక డౌన్ కూడా అంతే పెట్టానండి. 7.5కి మార్క్ చేసేసానండి. చూడండి. ఇటువైపు కూడా ఇంకొక మార్క్ చేసుకుంటే ఏంటంటే క్రాస్ లేకుండా లైన్ డ్రా చేయొచ్చు. చూడండి, వీటన్నిటికీ లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ కూడా ఈ మార్కింగ్ 2 కలుపుతూ లైన్ డ్రా చేస్తానండి. ఇక్కడ వచ్చేసి 10.5 పెట్టాం కదా, ఈ చెస్ట్ లూజ్ ప్లస్ ఇక్కడ 1 ఇంచ్ కలిపి కింద నడుము దగ్గర మార్క్ చేసాం కదా, ఈ రెండింటిని కలుపుతూ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇది అయిపోయిందా? ఇక్కడ వచ్చేసి ఖర్చు 1.5 ఇంచులండి. వచ్చేసి ఖర్చు 1.5 ఇంచు పెట్టేసాను. ఈ రెండింటిని కలుపుతూ కూడా ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి. చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నానండి. మార్క్ చేసుకున్నాం కదా, ఈ కర్వ్ స్కేల్ తీసుకొచ్చి ఇక్కడ చూడండి. ఈ లైను, ఈ మార్కింగ్, ఈ లైన్, ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ ని ప్లేస్ చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేది అండి, చంక రౌండ్. అది అయిపోయిందా? ఇక్కడ చూడండి. నెక్ వచ్చేసి 3.5 పెట్టానండి. ఇక్కడ చూడండి, నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు పెడుతున్నా. 5.5కి ఇక్కడ మార్క్ చేశాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 5.5కి మార్క్ చేసేసానండి. కింద వైపున కూడా నేను 3.5 పెడుతున్నానండి. చూడండి, ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుతూ మనం లైన్ డ్రా చేయాలి. అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చానండి. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షోల్డర్ వైపున ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టానండి. డౌన్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ మీద వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేయడం అంతేనండి. ఇక్కడ చూడండి, ఎంత అండి? ఇది 9.5 అండి. నేను చూడండి ఇక్కడ 4.5 గీత పెడుతున్నాను. సేమ్ ఇక్కడ కూడా 4.5 గీతకండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ డాట్ కోసం అండి. మనం ఎంత ఇక్కడ మార్క్ చేసుకున్నామండి? 1 ఇంచ్ డాట్ కదా. ఇక్కడ చూడండి, ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ అండి. ఓకేనా? ఇక్కడ చూడండి, డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, సైడ్ క్రాస్ వచ్చేసి ఇక్కడ కుట్టుపడే దగ్గర ఒక 1/2 ఇంచ్ అండి. ఇక్కడ నుంచి క్రాస్ తీయాలండి. ఇక్కడ కదా మార్క్ చేసుకున్నాం, ఇక్కడికి ఈ డాట్ పట్టేస్తామండి. ఇక్కడ కదా కుట్టు పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్కి క్రాస్గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇది హై నెక్ బ్లౌజ్ అయినా డీప్ నెక్ బ్లౌజ్ అయినా ఇక్కడ సైడ్ క్రాస్ కంపల్సరీ తీరాల్సిందేనండి. అంతేనండి. ఇక్కడ వచ్చేసి 4.5కి 4 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాం కదా. ఇంటి బ్యాక్ డాట్ పొడవు చూడండి 4 ఇంచెస్. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ మార్కింగ్ అంతా రన్నర్తో ఒకసారి మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్ డాట్, ఇది వచ్చేసి సైడ్ అండి. కింద వైపున ఇంకా ఒక 2 లైన్లు ఉన్నాయి కదా, వాటి మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ పడిపోద్దండి. ఇప్పుడు కుట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి.
ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాము. ఇది 3 బ్లౌజులకి ఒకేసారి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. చూడండి ఫస్ట్ వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. రైట్‌గా ఇప్పుడు చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ అండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఇటువైపు మార్క్ చేశాను. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా 10 ఇంచెస్ మార్క్ చేసి రెండిటిని కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజే కదా, అందుకనేసి 3½ పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి షోల్డర్ వైపు నుంచి 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి షోల్డర్ నుంచి ఈ చంక వరకు వచ్చేసి 8½ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఇది అయిపోయిందా. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ వారండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసి వీటన్నిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి చాలా సింపుల్ గా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనమాట ఇది. ఇంతకంటే ఈజీ మెథడ్ ఏమి ఉండదండి. చూడండి ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ వచ్చేసి నేను మార్క్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఒక పావించ్ అండి, పావించ్ డౌన్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పావించులోకి ఈ విధంగా కలిపానా, ఇక్కడ నుంచి ఈ లైన్ లో కలిపానండి. చూడండి ఇప్పుడు చూడండి కిందకు వచ్చేది పావించు కంటే తక్కువ అండి, అంతే. చూడండి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చిందా లేదా. అండి ఇప్పుడు కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ తీద్దామండి. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక ఘాటు పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ అండి, 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి 7.5 అండి. 7.5లో సగం అంతా 3.5 అండి. 3.5కి మార్క్ చేసేసాను. ఈ 3.5 దగ్గర వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లోత్ తీస్తున్నాను. ఇది వచ్చేసి 3/4 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా లోత్ తీస్తానని. స్టార్టింగ్ వచ్చేసి చాలా సన్నగా రావాలండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ 3/4 ఇంచులోకి కలిపేసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ అంతేనండి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్నట్టుగా దీన్ని కట్ చేసేద్దాము. ఓకేనండి. ఇంకా మంచిగా అనిపించకపోతే మళ్ళీ కూడా ఒకసారి సెర్చ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం నేను వచ్చేసి రన్నర్తో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు గమనించండి, ఓపెన్స్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. ఇక్కడ కూడా 3 బ్లౌజ్ని నేనేం మార్క్ లేదండి. ఇక్కడ వచ్చేసి 3 లైనింగ్స్‌ని చూడండి అట్లే ఉంచేసాను. ఒకటి కట్ చేసి మళ్ళీ తర్వాత కూడా అట్లా చేసుకోవచ్చు. ఒకటి కట్ చేసేసుకొని మళ్ళీ దీని మీద పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవచ్చండి. ఇందులో నుంచి ఒక బ్లౌజ్ ఒకటి తీసుకుంటున్నానండి. చూడండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చూడండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్ గా పెట్టేసి మొత్తం అవుట్ లైన్ డ్రా చేసేసానండి. చూడండి ఇక్కడ వచ్చేసి చంక వైపుని ఈ విధంగా రంగుతో మార్క్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ కుట్టుబడి దగ్గర కూడా ఒక మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ షోల్డర్ చంక వరకు కట్ చేద్దామండి.
ఓకేనండి. ఇప్పుడొచ్చేసి ఈ బ్యాక్ పార్ట్‌తో పని లేదండి. బ్యాక్ పార్ట్‌ని తీసేద్దాము. చూడండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. చూడండి 7 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేయడమే. చూడండి. నేను ఇక్కడ నుంచి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి. ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ అండి. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఫ్రంట్ వచ్చేసి వీళ్ళు ఈ నెక్ షేప్ అడిగారండి. చూడండి. మార్క్ చేసేసాను. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ రనర్‌తో మార్క్ చేసుకున్నాం గదా! మార్క్ చేసుకున్నట్టుగా దీనికి ఒక లైన్ కుట్టేద్దామండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. రన్నర్‌తో మార్క్ చేసాం గదా! ఆ మార్కింగ్ పైన ఇప్పుడు చూడండి. ఇక్కడొచ్చేసి 1 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నానండి. 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ చంక వైపునొచ్చేసి చంకలోకి తీసేయడమేనండి. అంతే. అయిపోయిందా? ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు చూడండి. నేను ఏ విధంగా మార్క్ చేస్తానని. ఇక్కడి నుంచి 13 ½ అండి. షోల్డర్ వైపు నుంచి 13 ½ ఓకేనండి. ఈ నడుము కొలతకి ఇంత సరిపోద్దనమాట. నేను షోల్డర్ వైపు నుంచి చూపిస్తున్నాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఏంటి ఉక్సుల దగ్గర నుంచి ఈ నెక్ ఉంది గదా! ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచెస్ మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ యువతలకి మార్క్ చేసుకున్నానండి. ఓకేనండి. ఇక్కడొచ్చేసి పావించి లోపలికి మార్క్ చేసుకున్నాను. ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఈ పావించి ఏంటంటే కొంతమందికి ఉక్సుల దగ్గర లూజ్ గూడా వస్తదండి. పావించి తీసి చూడండి. వాళ్ళకి ఉక్సుల దగ్గర లూజ్ రాదు. స్టార్టింగ్ ఉక్స్ అండి నేను చెప్పేది. ఇంకా అయినా లూజ్ వస్తుంది అంటే హాఫ్ ఇంచ్ గూడా తీయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇంకొకటేంటంటే మీరు కొంతమంది ఇంతవరకు నెక్కేస్తారండి. 3 ½ 4 ఇంచెస్ వరకు నెక్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఏమన్నా తీయొచ్చు కూడాను. ఇట్లా తీసినప్పుడు ఇక్కడ పావించి తీసాం గదా! అది తీయకూడదండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఈ మార్కింగే ఉండాల. ఓకేనండి. అర్థమైందా? ఈ మార్కింగ్ మీదే కట్ చేస్తాం గానీ ఈ విధంగా ఇక్కడ గూడాను పావించి ఇట్లా మార్క్ చేస్తామంటే కుదరదండి. ఇక్కడ పావించి ఏం తీయబడలేదు. ఈ విధంగా స్ట్రెయిట్ గానే ఉండాలి. నెక్ కొంచెం ఫ్రంట్ వైపు డీప్ పెట్టుకుంటే మాత్రమే ఇది వర్తిస్తదండి. అదే గనక ఇంకా ఫ్రంట్ గూడా హై నెక్ పెట్టారనుకోండి అప్పుడు ఇక్కడ పావించులు, హాఫ్ ఇంచులు తీసేదానికి లేదనమాట. ఓకేనండి. అదయిపోయిందా? ఇక్కడ చూడండి. ఈ మార్కింగ్ నుంచి 2 ½ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈ 13 ½ ఉంది గదా! దీనికి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ గదా 2.5 ఇక్కడ నుంచి డాట్‌కి గూడా మార్క్ చేస్తున్నా. 2.5 ఇంచులండి. ఓకేనండి. వీటన్నిటిని కలిపితే ఒక లైన్ డ్రా చేస్తా. ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి ఎంతొచ్చిందండి? 3.5 వచ్చింది. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి 3.5 నుంచి మనకెంత కావాలండి నడుము కొలత? 8.5 ప్లస్ ఒక పావించు ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టుకుంటాం కదండీ! అందుకోసం ఒక పావించు అనమాట. ఇప్పుడు ఇట్లా ఉంది గదా ఇది. ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు పైకి మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి. మీకు డౌట్ రావచ్చు. ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టేయొచ్చంటే స్ట్రెయిట్‌గా పెట్టకూడదండి. హాఫ్ ఇంచు చెస్ట్‌ని బట్టి ఉంటదండి అది గూడాను. చెస్ట్ కొంచెం ఇంకా తక్కువ ఉండే వాళ్ళకి ఇంకా 1 ఇంచ్ గూడా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ 1.25 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. అది ప్రాబ్లమ్ లేదండి. చూడండి. ఇక్కడ గదా! దీనికి కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు చంక మార్కింగ్ ఇదండి. ఈ రెండిటిని కలిపితే గూడా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇప్పుడు చూడండి. అంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఇది డాట్ కోసం గదా! మెయిన్ డాట్ అండి. దీనికి రన్నర్‌తో మార్క్ చేస్తున్నాను. కింద వైపున గూడా మార్కింగ్ పడతదండి. ఇదొచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గరండి. ఇంక ఇందులో ఏ మార్పు ఉండదు. బ్యాక్ పార్ట్‌కి రన్నర్‌తో మార్క్ చేసాం. అక్కడే కుట్టు పడతది. ఇక్కడ సైడ్ ప్లస్ ఫ్రంట్‌కి గూడా ఇక్కడే కుట్టు పడతదండి. ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసానండి. ఓకేనండి. ఇంకొకటేంటంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి నేను షేప్ పట్టీ కోసం ఏ విధమైన కొలతలు తీయనండి. ఇదొక పీసు. ఇవొచ్చేసి 2 పీసులండి. ఇది బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్. ఇది హ్యాండ్స్ అండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి.
స్ట్రైట్‌గా. ఇప్పుడు మీకు ఒక్క కొలత తీసి చూపిస్తానండి. మనం ఒక కొలత తీసుకున్నాం. ఏది షేప్ పట్టీ కోసం. పొడవెంత అని తెలుసుకోవడం. ఇక్కడి నుంచి ఎంతుంది ఇది 3:30 ఉంది గదా! ఇక్కడ డాట్ పెట్టేస్తాం గదా! ఇక్కడి నుంచి ఇంక చివరి వరకు ఎంతుందండి? దగ్గర దగ్గర 11 ఇంచులుందండి. అదే 11 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేద్దాం. మీరు కావాలంటే ఒక హాఫ్ ఇంచు పొడవు ఎక్స్‌ట్రా పెట్టుకోండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. సైడ్ కొంచెం చివరన కొంచెం ఎక్సెస్ వచ్చినా కట్ చేసుకోవచ్చు గదా! అందుకనండి. అంటే మీరు కుట్టేటప్పుడు కరెక్ట్‌గా ప్లేస్ చేసి కుడుతున్నారా లేదా అనే దాన్ని బట్టి యాక్సెస్ వస్తదండి. కరెక్ట్‌గా పెట్టి కుడితే ఈ 11 ఇంచులు సరిపోద్దనమాట. కొంచెం అటు ఇటు పెట్టి కుట్టారనుకోండి, అప్పుడొచ్చేసి మీకు ఎక్సెస్ వచ్చేస్తది. చూడండి 11 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. చూడండి. ఇదయిపోయిందా? ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి 3 ½ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ చేద్దాం. 3:30కి మార్క్ చేసేసుకొని, ఇక్కడ నుంచి 3 ఇంచెస్‌కి పెడుతున్నా అండి. చూడండి. ఈ మార్కింగ్‌లన్నిటిని కలుపుతూ షేప్ పట్టి షేప్ ఇచ్చేయడమేనండి. అంతేనండి. దీన్ని కూడా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే. చాలా సింపుల్ మెథడ్ అనమాట. అందరికి ఎవరికైనా సెట్ అయిపోద్దండి ఇది. అందుకోసం. ఓకేనండి. ఇదిగో షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్రంట్, బ్యాక్ జాగింగ్ చేసేటప్పుడు వచ్చేసి ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. రన్నర్‌తో మార్క్ చేస్తున్నాను. మీకు కనపడకపోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ రన్నర్‌తో మార్క్ చేశాం గదా! అక్కడే కుట్టు పడతదండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీరు కరెక్ట్‌గా కట్ చేస్తారు గానీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి చాలా మిస్టేక్స్ చేస్తారండి. అందుకని పర్టిక్యులర్‌గా చెప్పాల్సొస్తుంది. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి. బాయ్.